మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వనదేవతల సన్నిధి జనసంద్రంగా మారింది. ఇవాళ సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి మేడారం వైపే వాహనాలు పరుగులు పెడుతున్నాయి. మహాజాతర కంటే ముందే అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగనుంది. రాతి కట్టడాలతో మహాజాతరకు అపురూప నిర్మాణాలు చేపట్టింది ప్రభుత్వం. ఈ దఫా జాతరకు 1 కోటికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారంలో ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి పెరిగినట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మహాజాతర కొనసాగబోతుంది. మహాజాతరకు ప్రభుత్వం ఈసారి అతి కట్టడాలతో మహాజాతర ప్రాంగణం కావచ్చు, మేడారం పరిసరాలన్నీ కూడా ఏదైతే ఏర్పాట్లు కొనసాగినటువంటి పరిస్థితి కనబోతుంది. ఈ రోజు ఆదివారం తెలుగు దినం కావడం కావచ్చు, సంక్రాంతి సెలవు వచ్చిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి అమ్మవార్లను ముందస్తు మొక్కుతో దర్శించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ రోడ్డు చూసినా, ఏ వాహనం చూసినా వరంగల్ నుంచి అన్ని వాహనాలన్నీ కూడా మేడారం వచ్చే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహాజాతర కంటే ముందే మేడారం పరిసరాలు తలపిస్తున్నాయి. ఈసారి ఇద్దల ప్రాంగణంలో పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రతి కట్టడాలతో సమ్మక్క కళ్ళమ్మ అమ్మవార్ల స్థాపన కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. ఇప్పటికే మేడారం జాతర సంబంధించినటువంటి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మా మంత్రి సీతక్క, మిగతా మంత్రులంతా దగ్గరుండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మేడారం మహాజాతర ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లతో పనులు చేపట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి కాసేపట్లో మధ్యాహ్నం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మిగతా మంత్రులు పొంగులెట్టి శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ కూడా రాబోతా ఉన్నారు. ఈ అభివృద్ధి పనుల పురోగతి కార్యక్రమానికి సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళు సాయంత్రం 4 గంటలకు మళ్ళీ శ్రీపురం అయితే ఈ రోజు సెలవు రోజు కావడంతో మేడారంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.